తింటానే. నువ్వు నన్ను చాలా రోజుల వరకు ఇక్కడే ఉంచలేవు. నిన్ను ఇక్కడే ఉంచుతానని ఎవడన్నాడు? ఇక్కడే నిన్ను వేసేస్తాను. ఏంటమ్మా నొప్పిగా ఉందా? నువ్వు అక్కడ ఉన్నంతసేపు నీ పవర్ స్పాని చెయ్యవు. నేను వదిలిపెట్టనే ముసలి. ఒక ముసలిది ఇంకొక ముసలిదాన్ని ముసలి అని పిలుస్తోంది. నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు నన్ను కాలిస్తే నేను శపించిన మీ కొడుకు కూడా చస్తాడు. నువ్వే కాదు నా మనవరాలి జోలికి ఎవరు వచ్చినా కాల్ చేస్తాను. చూడలే ముందు నువ్వు చావు. మళ్ళీ రాకూడదే. నిన్ను వదిలిపెట్ట. మీరు ఇంటికి ఎప్పుడు వచ్చారు? నేను వచ్చేసానులే. కాస్త సైలెంట్ గా ఉంటావా? నేను టీవీ చూడాలి. నీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలి. స్పిరిచువల్ హాట్స్పాట్ దగ్గరికి వెళ్ళావా? అదే నేను వెళ్ళలేదు, కానీ నా ఫ్రెండ్ని పంపించాను. ఎందుకు అలా చేసావు? ఎందుకంటే ఒక ఛాలెంజ్ కోసం ఇప్పుడు అనవసరమైన సమస్యలు అరుక్కున్నా. ఈ షో భలే మజాగా ఉంది. నేను ఇంతసేపు మాట్లాడింది వినలేదా? సర్లే వదిలేండి. అబ్బాయి ఎక్కడున్నాడు చెప్పండి. నేను తన పక్కన లేకపోతే తనకి ప్రమాదం. ఆ దుష్ట శక్తినిగా చంపేశానులే. ఏంటి అది చూడటానికి ఎలా ఉంది? అబ్బా ఇది వదిలేలా లేదు. అయినా నీకు దెయ్యాలంటే పెద్దగా నమ్మకం లేదు కదా. నీకే తెలుసుగా నేను ఒక నకిలీ స్పిరిట్ మీడియంని. ఇంకా ఎన్ని రోజులు మీరు కోపాన్ని మనసులో పెట్టుకుంటారు? నేను అబ్బాయిని ప్రమాదంలోంచి కాపాడాలి. ఎక్కడున్నాడో చెప్పండి. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? అయినా దుష్ట శక్తి అనేది ఏం లేదుగా. నేనేమో నకిలీ దాన్ని. ఇలా చూడండి బామ్మ. అలా అనటం నా తప్పే. అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు దయచేసి ఆ దుష్ట శక్తి ఎక్కడుందో చెప్పండి. మెయిన్ షైన్కి వెళ్ళి వెతుకు. ముసలి ముసలి బామ్మ, వాడికి గనక ఏమైనా అయిందనుకో నిజంగా చెప్తాను. నాకు దొరికిన ఛాన్స్ ని మిస్ అవ్వకూడదు అనుకున్నాను. వాడికి స్నేహితులు కావాలని